హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ నత్త ముక్కతో గ్రేవీ కర్రీ అండి. నత్తల కర్రీ గ్రేవీగా, థిక్గా, టేస్టీగా కర్రీ రావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేశారంటే రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుందండి. నత్తల నుంచి నత్త ముక్క సపరేట్ చేసుకుని కొంచెం కూడా స్మెల్ లేకుండా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 1 ఆనియన్ యాడ్ చేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 చిల్లీస్ కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు, ఇవన్నీ మంచిగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న నత్త ముక్క యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. నత్త ముక్కని చాలా బాగా క్లీన్ చేసుకోవాలండి. అలా చేస్తేనే కర్రీ బాగుంటుంది. ఒక్కసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఉడకనివ్వాలి. 5 నిమిషాలకి ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చి నత్త ముక్క కాస్త ఉడుకుతుంది. తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటో యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. టమాటా బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ కారంలోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని స్పైసెస్ ఉన్నాయండి. ఇది ఇంట్లో పట్టించిన కారం. ఈ కారం కనుక యాడ్ చేసి చేశారంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక 20 నుంచి 30 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. నత్త ముక్క ఉడకడానికి మనకి కాస్త టైం ఎక్కువ పడుతుందండి. 20 నిమిషాల తర్వాత అక్కడక్కడ ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని నిదానంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఈ కర్రీ టేస్టీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. మరొక స్పూన్ పుట్నాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ 2 పొడులు యాడ్ చేయటం వల్ల కర్రీ మంచి ఫ్లేవర్తో మంచిగా గ్రేవీగా చాలా బాగా కుదురుతుందండి. పుట్నాల పొడి, నువ్వుల పొడి యాడ్ చేసిన తర్వాత నిదానంగా ఇలా కలుపుకోవాలి. ఉండకట్టకుండా ఇలా బాగా కలుపుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. పుట్నాల పొడి కానీ నువ్వుల పొడి కానీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కర్రీ మరీ థిక్గా అవుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి కర్రీ కాస్త చల్లారిన తర్వాత కూడా మరీ థిక్గా లేకుండా, మరీ పలుచగా లేకుండా మనకి ఎలా అయితే గ్రేవీ కావాలో ఆ విధంగా ఇలా ఉంటుంది. నేనైతే నత్తల కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తానండి. రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు చేసినప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.